బావా, ఏంటి బావా, నువ్వు ఆ సంధ్యకి వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేస్తున్నావా? నీకు ఇంత అన్యాయం జరిగింది. నీ భార్యకు పుట్టిన బిడ్డకి సంధ్య వాళ్ళ భర్త పోలికలున్నాయి. అయినా నువ్వు సంధ్యకి సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు మారవా? నీకు ఆ సంధ్య పిచ్చి పట్టింది బావా. నోరు మూస్తావా? ఎవరో ఏదో చేశారని తననెందుకు పనిష్ చేయాలి? సంధ్య సంధ్యే, వింధ్య వింధ్యే. తనకి ఈ ఇష్యూకి ఏ సంబంధమూ లేదు. పూర్తిగా తెలుసుకోకుండా ప్రతి విషయంలోనూ ఇంటర్ఫియర్ అయిపోయి నోరు జారద్దు మౌనిక. అర్థమైందా? అండ్ సంధ్య విషయంలో నాది పిచ్చి కాదు, అభిమానం. ఏ మగాడైనా కట్టుకున్న భార్య కడుపున పుట్టిన బిడ్డకి ఎవరివో పోలికలుంటే భార్యని కొట్టి బయటికి గంటేస్తాడు. మరి బావేంటి ఇలా చేస్తున్నాడు? ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ సంధ్యకి హెల్ప్ చేయాలని చూస్తున్నాడు. ఛా, వీళ్ళ బాండింగ్ చూస్తుంటే నాకు ఈర్షగా ఉంది. బావ వాలకం చూస్తుంటే వింధ్యని బయటికి పంపడం పక్కన పెట్టి బావే ఆ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి హెల్ప్ చేస్తాను ప్లీజ్ అని అడుక్కునేలా ఉన్నాడు. చెయ్యాలి, నేనే ఏదో ఒకటి ఆలోచించి చెయ్యాలి. ఇవన్నీ చీరలు నేనేసినవేనండి. ఇవి తీసుకుని సగం రేటు పెట్టినా పర్వాలేదండి. ఇలాంటివి షాప్లో పాత స్టాక్ చాలా ఉందమ్మా, అవే అమ్ముడు పోవట్లేదు. వీటి టైం అయిపోయింది, కాలం మారిపోయిందమ్మా. ఇప్పుడు అందరూ మోడర్న్ మోడర్న్ అని పరుగులు పెడుతున్నారు. వీటికి అసలు వాల్యూనే లేదు. వీటిని కట్టుకోవడమే విలువగా అనుకునే రోజుల నుంచి వీటికి కనీస విలువ లేనంతగా మారిపోయిందా ప్రపంచం? అందుకే కదమ్మా ఈ చీరలు నేసే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనిషి ప్రాణాలకే విలువలేని రోజులివి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. పర్లేదమ్మా. సరుకుల కోసం వెళ్తుంటే సేటు డబ్బులు అడుగుతుంటే రేపిస్తానంటూ గెంటుకొస్తోందమ్మ. ఈ చీరలు నేసే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చీరలు నేసే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అమ్మా, ఇది మా వృత్తి, మా కష్టం. కన్నీళ్ళని దిగమింగుకుని కడుపు నింపుకోవడం కోసం ఎంతో శ్రద్ధగా నేస్తాం. మేం నేసిన చీరలు అమ్మవారికి అలంకారం అవుతాయి. ఒక అమ్మకి చీర అవుతుంది, ఒక చెల్లికి సారవుతుంది. మేం నమ్ముకున్న వృత్తిని ఎంతో పవిత్రంగా భావించి కష్టపడి నేసే మాకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం విలువ కూడా ఉండట్లేదు. ఈ పూర్ణాహుతిలో ఒక ధాన్యం గింజ వేస్తే దాన్ని నైవేద్యంగా స్వీకరించి కోట్లది ధాన్యపు రాసులుగా నీ బిడ్డలకి ప్రసాదించి వాళ్ళ ఆకలి తీరుస్తావంట. ఏ వస్తువు నీకు సమర్పించినా అది 1000 ఈ ప్రపంచానికి తిరిగి ఇచ్చి అందర్నీ ఆదుకుంటావంట. ఈ పవిత్ర హోమంలో ఏది అర్పణ చేసినా పుణ్యఫలంగా నీ భక్తుల శోకాల్ని తీరుస్తావు అంటారు. ఈ సృష్టిలో నీ దృష్టిలో పనికిరంది ఏది ఉండదు కదా తల్లి. కానీ నా కష్టంతో నేసిన ఈ చీరలు మా కడుపులు నింపలేకపోతున్నాయి. వాటిని ఈ పూర్ణాహుతిలో నీకు సమర్పిస్తున్నాను. ఇవి స్వీకరించి ప్రతిఫలంగా మా జీవితాలలో వెలుగు నింపుతావో, లేక ఈ చీరలు కాలి బూడిదైపోయినట్టు మమ్మల్ని వదిలేస్తావో నీ ఇష్టం. అమ్మా, నీకన్నీ తెలుసు, నువ్వన్నీ చూస్తావు. నిజమా కలా, నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా, సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా. నువ్వు పంచిన నవ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నిన్ను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించావా? గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో మునిగావో, నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో. ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో, ప్రయాణంలో. సరే, అలాగే కలుద్దాం. ఏంటి? హలో 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 హలో. నారాయణ గారు, ఎక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. డబ్బులు నేనే తీసుకొచ్చిద్దాం అనుకున్నాను. భలే వారమ్మా, నేనేం డబ్బుల కోసం రాలేదు. ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నాను, సిగ్నల్ కట్ అయింది, అందుకే ఇక్కడే నిలబడిపోయాను. మీరు రాకపోయినా మేము ఇవ్వాలి కదండి. మీరు ఎలాగో వచ్చారు, ఒక్క క్షణం వచ్చి అలా కూర్చోండి. మా సంధ్య తను నేసిన చీరలిచ్చి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. తను రాగానే మీకు డబ్బులు ఇచ్చేస్తాను. సరేనమ్మా, లోపలికి రండి. పదమ్మా.
రండి, వెళ్ళి కూర్చోండి. శ్రీజ, అమ్మ శ్రీజ, నారాయణ గారికి మంచినీళ్ళు తీసుకురా. మా కోడలు బయటికెళ్ళిందండి. తను రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. బాగున్నావు శ్రీకర్? ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం పర్వాలేదండి, ఏమనుకోకండి. ఈసారి మీ డబ్బులు సమయానికి ఇవ్వలేకపోయాం. మరేం పర్లేదు శ్రీకర్, అయినా నేనేం డబ్బుల కోసం రాలేదు, ఏదో అలా వెళ్తూ వచ్చాను అంతే. అదిగో మా సంధ్య మాటల్లోనే వచ్చేసింది. అమ్మ సంధ్య, నారాయణ గారి కిరాణా షాప్లో బాకీ ఉంది కదా, నువ్వు వచ్చాక అది ఇద్దామని నేనే రమ్మన్నాను. వదినా, కాలేజ్ ఫీజుకి బుక్స్కి డబ్బులు ఇస్తా అన్నావు కదా, తీసుకొచ్చావా? రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళొచ్చా? సంధ్య, ఖాళీ చేతులతో వచ్చావేంటి? మెడిసిన్స్ తీసుకురావటం మర్చిపోయావా? అంటే అది షాప్ ఓనర్ లేరండి, రేపు డబ్బులు ఇస్తానన్నారు. సారీ అండి, మీకు రేపే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేస్తాను. అయ్యో పర్లేదమ్మా, మీ దగ్గర ఉంటే ఎక్కడికి పోతాయి? రేపే పంపించండి. ఉంటానమ్మా. ఆ, సంధ్య, ఏంటలా డల్గా ఉన్నావు? ఏం జరిగింది? అబ్బే అదేం లేదండి, కాస్త అలసటగా ఉంది అంతే. ఏమండి, నేను మీ మెడిసిన్స్ రేపు తీసుకొస్తాను. శ్రీజ, నీ ఫీజుకి బుక్స్కి డబ్బులు తొందరగా అరేంజ్ చేస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకో, నాకు 2 రోజులు టైం ఇవ్వు. సంధ్య, ఇవన్నీ ఎప్పుడే ఉండేవే కానీ నువ్వు ఇలా కూర్చో, కూర్చో. చూడు, చీరలు నేసి నేసి నువ్వెలా నీరసంగా అయిపోయావు. శ్రీజ, నువ్వు వెళ్ళి వదినకి చల్లగా మజ్జిగ తీసుకురా. వద్దు శ్రీజ, నాకేం తాగాలని లేదత్తయ్యా. సంధ్య, ముందు తాగు. తాగమ్మా. తీసుకో సంధ్య. సంధ్య, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇన్నాళ్లుగా నేను నేస్తుంటే రాని డిమాండ్ నీ చేతులతో నేస్తుంటే వచ్చింది. నేను షాప్కి తిరిగిన కొనని వారు మన ఇంటికొచ్చి మరీ కొనడం ఏంటి, అడ్వాన్స్లు ఇవ్వడం ఏంటి, మనం ఇచ్చిన చీరలన్నీ అమ్ముడుపోవడం ఏంటి? ద గ్రేట్ కదా. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. నువ్వు నేస్తేనే ఇంత అదృష్టం కలిసి వస్తుందంటే నీకెప్పుడూ నేర్పించేవాణ్ణి. నీ చేతుల మీదగానే చీరలన్నీ నేయించేవాణ్ణి. ఇలా మన ఖర్చులు, మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతుంటే నీ పనితనం చూసి నాకు చాలా గర్వంగా ఉంది సంధ్య.
ఇలానే నువ్వు నేసే మన చీరలకి గిరాకీ ఇంకా ఇంకా పెరిగి ఇంట్లో మన బాధలన్నీ తీరిపోతాయనే ఆశ నమ్మకం నాకు కలుగుతుంది సంధ్య. మీరు నమ్ముతుందంతా అబద్ధం అండి. మన బట్టలకు డిమాండ్ లేదు. ఇదంతా రాజేష్ గారు చేసిన పుణ్యమని మీకు ఎలా చెప్పగలను? సంధ్య, ఆ? ఏంటి అలా ఉన్నావు? నేను చెప్పేదంతా నిజమే కదా? ఆ, నిజమేనండి. అమ్మా, మనం తొందరలోనే ఈ కష్టాల నుంచి గట్టెక్కబోతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అవునరా, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ సంధ్య, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. శ్రీజ, పద. జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా, వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా, జరిగేలా ఓ అద్భుతం, మారేలాగతం, నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక, మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావు మునిగావు, నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో, ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో, ప్రయాణంలో. దయచేసి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. వింధ్య, ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటావు? నువ్వు రా. అత్తయ్య ఎక్కడికి? నేను చెప్తా కదా, రా. వాణి, వాణి. రాజేష్, రాజేష్, ఏమైంది వాణి? ఏం చేస్తున్నావు? మీరొక్క నిమిషం ఆగండి. రాజేష్! ఏంటమ్మా, ఏమైంది? అదేరా నేను అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య ఏమైంది? నీ భార్యని అంతగా ప్రేమించే నువ్వు ఇప్పుడు తనను చూడగానే ఎందుకు మొహం తిప్పుకుంటున్నావు? అంత తప్పు పాపం అదేం చేసింది? అబ్బా, భలే లాక్ చేసింది అత్త. బావా, నీకింక బయటపడక తప్పదు. అమ్మ అడుగుతుంది కదరా, సమాధానం చెప్పరా? రాజేష్, ఈ ఇంట్లో నా కోడలు సంతోషంగా ఉండి ఎన్ని రోజులైందిరా? ఎప్పుడు చూసినా అసలు దానికంటే నీరు కారుతూనే ఉందిరా. మాకున్న ఆస్తిపాస్తులు మీరు మీ సంతోషాలే కదరా. మీరే ఇలా ఉంటే చూస్తూ మేము ఎలా తట్టుకోవాలి చెప్పు? అయ్యో అత్తయ్య, మీరేంటిలాగా? ఎరా, తల్లి కంట్లో నీరు చూసినా నీ మనసు చెలించడం లేదా?
నీ కన్న తల్లిని, నీ కన్న తండ్రి, నీ కన్న కూతురు, కట్టుకున్న భార్య, మా నలుగురు సాక్షిగా నువ్వు ఇప్పుడు నిజం చెప్పి తీరాల్సిందే. నేను అసలే డిప్రెషన్లో ఉన్నానమ్మా. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ప్లీజ్. జరగాల్సింది జరిగిపోయింది. తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలిసిపోతుంది. ఛా, బావ మిస్ చేస్తున్నాడేంటి? ఆ తెలియాల్సిందేంటో నువ్వే చెప్పాలరా. నీకు తెలుసుగా ఎందుకలా వింధ్యని క్షణక్షణం వేధిస్తున్నావు. మావయ్య ప్లీజ్, ఆయన మీద కోప్పడకండి. నన్నెంతో ప్రేమించి ఆయనకి నేనెంత బాధపడుతున్నానో తెలీదా? వదిలేండి మావయ్య. ఎలా వదిలేస్తాం వింధ్య? వదిలేసి ఏం చేయమంటావు? లక్ష్మీదేవిలా నట్టింట్లో కళకళ్లాడుతూ తిరగాల్సిన కోడలు ఏడుస్తూ కూర్చుంటే చూస్తూ ఉండమంటావా? అలా ఉంటే ఈ ఇంటికి మంచిదనుకుంటున్నావా? కనీసం బిడ్డ గురించైనా ఆలోచిస్తున్నారా మీరిద్దరూ? అత్తయ్య, అమ్మా, అమ్మా, ఏంటిది? చెప్పరా. చెప్తాను. నేను తప్పు చేశాను. తాళి కట్టి తప్పు చేశాను. నీకు తెలిసినా మాకు చెప్పలేని ఆ నిజమేంటో చెప్పు. చెప్తానమ్మా.